డకాయెట్ ఒక ప్రేమ కథ. తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 32 నిమిషాలు. యాక్షన్, డ్రామా, రొమాంటిక్ థ్రిల్లర్. యూఏ 13+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా శుక్రవారం రోజున ఏప్రిల్ 10, 2026 10th April 2026న విడుదలైంది. అండ్ ఎక్స్‌ప్లోజన్ ఆఫ్ గన్స్ అండ్ రోజెస్, బిట్రయల్ అండ్ ట్రస్ట్, ద అబోవ్ ఆల్ లవ్ అండ్ లాస్. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇక అడవి శేష్ ఈ సినిమాలో హరిగా నటించాడు. హరిదాస్. మృణాల్ ఠాకూర్ వచ్చి జూలియట్‌గా నటించింది. అనురాగ్ కశ్యప్ వచ్చేసి ఇన్స్పెక్టర్ స్వామిగా నటించాడు. ప్రకాష్ రాజ్ వచ్చి ఒక డాక్టర్‌గా విలన్ పాత్రను పోషించాడు. అతని స్థాయికి తగ్గ పాత్ర అయితే కాదు ఈ సినిమా. ఎందుకంటే మొత్తం పోస్టర్ పబ్లిసిటీ కూడా అనురాగ్ కశ్యప్‌ని పెట్టి ప్రకాష్ రాజ్‌ని వేయలేదు. జాతీయ అవార్డ్స్ 2, 3 సార్లు గెలుచుకున్న ప్రకాష్ రాజ్ పేరు పక్కన పెట్టి హిందీ నుంచి అరువు తెచ్చుకున్న అనురాగ్ కశ్యప్‌ని పెట్టుకున్నారు. ఎందుకంటే 'మహారాజా' లాంటి సినిమాలో ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చూపించిన అనురాగ్ కశ్యప్‌కి ఆ అర్హత ఉంది. కానీ ప్రకాష్ రాజ్‌ని తక్కువ చేయడం అనేది కొంచెం సగటు ప్రేక్షకులకు మింగుడు పడలేదు. కామాక్షి భాస్కర్‌ల ఈ సినిమాలో ఒక ప్రాణప్రతిష్ఠ చేసిన పాత్ర చేసింది. సునీల్ అయితే తన డబ్బింగా కాదా అనే విధంగా గొంతును మార్చుకొని మరీ డబ్బింగ్ చెప్పాడు ఈ సినిమాకి. అతుల్ కుల్కర్‌ని ఒక ఆకట్టుకునే పాత్రను చేస్తే ఆహ్, జైన్ మేరీ ఖాన్ ఒక ఇంపార్టెంట్ పాత్రను పోషించిన ఈ సినిమాకి షానియల్ డియో డైరెక్టర్, రైటర్ కాగా సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాకి ప్రొడ్యూసరు. రైటరు అడివిశేష్ ఇంకొక రైటర్‌తో కలిపి, డైరెక్టర్‌తో కలిపి చేసిన స్క్రీన్ ప్లే. అడివిశేష్ కథ. భీమ్స్ సీరియల్‌లో సంగీతం ఈ సినిమాకి కలిసొచ్చాయి. ఇక ఈ సినిమాలో ఒక పోలీస్‌గాను, తర్వాత డైలాగ్ రైటర్ కూడా మెప్పించాడు అబ్బూర్ రవి. ఇక కోదాట్ పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ చేసిన ఈ సినిమాకి సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్ కాగా, అన్నపూర్ణ స్టూడియోసును తర్వాత వీళ్ళ సుప్రియ వాళ్ళ సంస్థ అన్నపూర్ణ స్టూడియోసును వేరే సంస్థ కలిపి, అంటే సునీల్ నారంగ్‌తో కలిపి చేసినటువంటి సినిమా ఇది. ఇక సినిమా ఎలా ఉంది ఏం సంగతికొస్తే, కన్నెపిట్టరు కన్ను కొట్టరు అనే సాంగ్ నాగార్జునది ఉంటుంది. ఇందులో నాగార్జున ఫ్యాన్స్ అంటూ ఒక బండి మీద చూపిచ్చి ఈ పాటను చాలా దగ్గర వాడుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ పాట వివాదము, నేను రచయితల సంఘంలో నేను ఉపాధ్యక్షుడుగా ఈ సమయంలో వచ్చింది వివాదం. వివాదం ఏంటి? భువనచంద్ర గారిని అడగకుండా ఆ పాటని అన్నపూర్ణ వాళ్ళు తీసుకున్నారు, అంటే స్టూడియోస్ వాళ్ళు తీసుకున్నారు అని అభియోగం. సో చివర ఆఖరికి ఈ సినిమా టైటిల్ కార్డ్స్‌లో నేను గమనిస్తే సంగీత దర్శకుడుకును భువన్ చంద్రకి థాంక్స్ కార్డ్ వేసి ఈ సినిమాలో వాడుకున్నారు. సందర్భోచితంగా వాడుకున్నారు పాటను. కానీ రచయితల్ని అడగకుండా వాళ్ళు ఈ రకంగా చేయడం అనేది కొంచెం వివాదాస్పదమైంది. సరే, ఇక పక్కన పెడితే ఇంగ్లీష్‌లోనే ఈ డకాయెట్ అనేది ఇగో చూడండి. ఇంగ్లీష్‌లోనే తెలుగు సినిమా డకాయెట్ అనేది ఇంగ్లీష్‌లోనే టైటిల్ పెట్టడమే కాకుండా ఇంగ్లీష్‌లోనే ఫాంట్ పెడుతున్నారు. తెలుగు మర్చిపోతున్నారు ఈ మధ్య. ఇక అడవిశేష్ గురించి మాట్లాడితే, బాహుబలిలో చిన్న పాత్ర పోషించిన అడవిశేష్ 'క్షణం' సినిమాతో వెలుగులోకొచ్చి హీరోగా సక్సెస్ అయ్యి, తర్వాత 'గూఢచారి' లాంటి మంచి సినిమాలు చేసి, ఆ తర్వాత మహేష్ బాబు నిర్మాతగా చేసినటువంటి ఒక 'కమాండర్' లాంటి సినిమా మనము గతంలో చూసున్నాము. ఆ సినిమా కూడా ఆకట్టుకునే విధంగా సాగింది ఇతని అడవిశేష్ నటన. ఆ సినిమా 'మేజర్' అది మంచి హిట్ సాధించిన సినిమా, అందరికీ తెలిసిందే. మహేష్ బాబు నిర్మాణం కూడా కావడంతో సినిమా మంచి ఫలితాన్నిచ్చింది. తర్వాత 'హిట్ ద సెకండ్ కేస్' విశ్వక్సేన్ మొదటి భాగంలో, రెండవ భాగంలో ఇతను బాగా ఆకట్టుకున్నాడు. తర్వాత 'ఎవరు' అందులో వెనక నుంచి చేసే సన్నివేశం కూడా ఉంది, రెజినా కసాండ్రా అని. సో ఆ సన్నివేశాన్ని కూడా ఒప్పుకున్నాడు ఇతను. తర్వాత మనకి ఆయన సినిమాలు ఇంకా చాలా మంచి సినిమాలు చేయడం జరిగింది. సో అట్లా నటుడిగా ఒక మంచి పేరు తెచ్చుకున్న ఇతను 'గూఢచారి' ఏమో 2018లో, 2016లో 'క్షణం', తర్వాత 'ఎవరు' 2019, 'మేజర్' 2022, 'హిట్ ద సెకండ్ కేస్' 2022లో చేసిన ఇతను 2026లో చేసిన 'డకాయెట్' ఒక ప్రేమ కథ ఎలా ఉందంటే, నైతిక విలువలు ఏమాత్రం లేని సినిమాగా ఉంది ఈ సినిమా. సో మృణాల్ ఠాకూర్ ఈమె చెప్తే ఫస్ట్ 'సీతారామం' గుర్తుకొస్తుంది. అందులో ఒక చిన్న నడక షాట్‌లో కూడా జూమ్‌లో ఆమె నడుము ఎంతో అందంగా చూపించాడు ఆ సినిమాలో. సో నటనలో కూడా ఎంతో పరిపక్వత చూపించేటువంటి నటన. ఆ తర్వాత మన 'నాన్న' సినిమా ఎవరిది, మన 'హాయ్ నాన్న' సినిమా నానిది. ఇట్లాంటి సినిమాలతో ఒక్క వెలుగు వెలిగి హిందీ సినిమాల్లో కూడా చేస్తున్నటువంటి ఆమె ఈ సినిమాలో మేజర్ రోల్ చేయడము, హీరోని కూడా డామినేట్ చేసే క్యారెక్టర్ చేయడము, ఈయన కూడా బాగా చేశాడు అడవిశేషు. సో వీళ్ళందరికన్నా మించి నటన అనురాగ్ కశ్యప్ కనబడింది. అతని పాత్ర అలాగే ఉంది, అతను చేసిన పద్ధతి అలాగే ఉంది. సో ఇది ఇతను చేసినటువంటి సినిమా. అయితే ఇతను గతంలో 'అమి తుమి' లాంటి సినిమాలు, 'ఊపిరి' అందులో చిన్న కామియో ఇది అపియరెన్స్ ఇచ్చాడు. తర్వాత 'లేడీస్ అండ్ జెంటిల్‌మెన్' చేశాడు, 'రన్‌రాజ్ రాన్‌లో' చేశాడు, తర్వాత 'పంజా'లో చేశాడు, 'కర్మ డూ యూ బిలీవ్' 2010లో చేశాడు, తర్వాత డైరెక్షన్ చేశాడు 'కిస్' అనే సినిమాకి. సో ఇవన్నీ చేసిన తర్వాత
ఇతను మనకి ఈ సినిమా ద్వారా కనబడ్డాడు. అతను కర్మ 'అడవి శేషు' అన్న 'అడవి సాయి కిరణ్' గూడా 'వినాయకుడు' లాంటి సినిమాల డైరెక్టర్ అని తెలిసింది. ఇది నేపథ్యం. ఇది పక్కన పెడితే, ఈ సినిమా కథ ఏంటి అంటే, ఒక ఖైదీ బాధపడుతుంటాడు తన ప్రేయసి మోసం చేసిందని. ఒక రేపు జరుగుతుంది. ఆ రేపు ఇందాకే చెప్పినట్టుగా కామాక్షి భాస్కర్‌ల మంచి నటన ప్రదర్శించింది. ఆమె ఆ క్యారెక్టర్‌కి పెద్ద పెద్ద కళ్ళతో సరిపోయింది ఆ క్యారెక్టర్‌కి. సో, ఆమెని ఒకడు ఏసేశారు. ఒక ముగ్గురు, నలుగురు కలిపి ఏశారు. అయితే ఆ కేసు ఈ కామాక్షి భాస్కర్‌ల రేప్ కేసు ఇతని మీద పడింది. ప్రియురాలొచ్చి ఇతనికి అపోజిట్ సాక్ష్యం ఇతనే చేశాడని చెప్తుంది. ఎందుకు చెప్తుందనే దాని మీద మనకిది. తర్వాత మనోజ్ మన ఇది ఈయన ఎవరు అతుల్ కుల్కర్‌ని జైలుకి అతనికి ఇష్టమైనటువంటి స్వీట్ తీసుకొనొస్తాడు. అందులో ఒక కానిస్టేబుల్ ఇలా గుద్దలు ఏలు పెట్టినట్టు ఏలు పెట్టి మరీ చూసినా కూడా అతనికి తాళం చెయ్యి కనబడదు. కానీ ఇతనికి తాళం చెయ్యి కనబడతది. ఆ తాళం చెయ్యి తీసుకొని అతను తడబడితే ఇడిపించుకొని బయటపడి తన ప్రియురాలు దగ్గరికి చేరుకుంటాడు. ఆ ప్రియురాలిని మోసం చేయాలనుకుంటాడు. దానికి అతుల్ కుల్కర్ సహకరిస్తాడు. సో, చివరికి ఆమె మీద ప్రేమ కలుగుతుంది. ఆమె చిన్న పాపకి ఆపరేషన్ కోసం చిన్న పాప హాస్పిటల్ క్వారంటైన్ టైంలో ఇది 4 సంవత్సరాల కింద కరోనా అయిపోయిన సమయం అన్నట్టుగా చూపించారు. అప్పటికే కరోనా డాక్టర్లు ఏ రకంగా దోచుకున్నారనే డాక్టర్ గారు ప్రకాష్ రాజ్‌ని చూపించారు. సో, ఆ టైంలో ఈమె గుండె ఆపరేషన్ కోసం తిరుగుతుంటే ట్విస్ట్ ఏంటంటే, ఆ గుండె ఆపరేషన్ భర్త కోసం కాదు ఈమె కోసం అని. ఆ భర్తగా చేసిన నటుడు కొత్త నటుడే. ఈ మధ్య చాలా సినిమాలు చేస్తున్నాడు. కానీ ఆ సినిమా ఎంత బాగా ప్రాణప్రతిష్ఠ అంటే జనాలు బయటకొస్తే కొడతారేమో అనేంత లెవెల్‌లో యాక్ట్ చేశాడు. అంటే అంత నీచాతి నీచమైనటువంటి ఎక్స్‌ప్రెషన్స్‌ని బ్రహ్మాండంగా పండించాడు. ఆ యాక్టర్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడు ఆ అబ్బాయి. చేశాడు క్యారెక్టర్‌ని. అంటే ఆ క్యారెక్టర్ మీద ద్వేషం వచ్చిందంటే అతను చాలా చేశాడని అర్థం. చాలా మంచి పరిపక్వత చూపించాడు. అతను కూడా చేశాడు. ఇక అనురాగ్ కశ్యప్ గురించి చెప్పేదుంది. ఆయన అందరిని మాత అంటాడు. ఆయన నాన్న అంటుంది ఈ కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్. వాళ్ళందరూ కలిసి ఈయన్ని పట్టుకునే ప్రయత్నంలో చివరి ఆఖరికి అతను గుండె ఈమెకి హీరోయిన్‌కి ఇచ్చడం అనేది కథ. ఇది ప్రేయసిరావి కాన్సెప్ట్. ఈ ప్రేయసిరావి కాన్సెప్ట్‌ని చెప్పడానికి నానా తంటాలు పడ్డారు. కింద మీద పడ్డారు. మొత్తానికి ఏంటంటే మనకు ఆకట్టుకునే విధంగా సాగిందా కథనం అంటే షానియల్ డియో రైటింగ్ గాని, డైరెక్షన్ గాని కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంది. కన్నెపెట్టరా కన్నెకొట్టరో పాట కూడా ఎక్కడన్నా వాడతారేమో అనుకుంటే మరి బహుశా వివాదాల వల్లనో ఏమో గాని ఆ పాట చిత్రీకరణ చూపించలేదు. ఒక ఐటెమ్ సాంగ్ చూపించారు. ఆ ఐటెమ్ సాంగ్ కూడా ఎందుకొస్తుందో, ఎందుకు పోతుందో తెలీదు. తర్వాత ఒక హిందీ సింగర్‌ని చూపించారు. ఆ హిందీ సింగర్ మీరు హిందీ కదా అని అంటే నేను చేయకూడదా అన్న టైప్‌లో ఆయన ఏదో మాట్లాడతారు. ఆయనకు లిప్ మూవ్‌మెంట్ ఇచ్చి అడవి శేషుని అక్కడ కొంచెం ఏదో పలచన చేసినట్టు అనిపించింది. సరే అదయిపోయింది. అదయిపోయిన తర్వాత ఏమన్నా ఉన్నాయా పాటలంటే బ్యాక్ డ్రాప్ సాంగ్స్ అన్నీ. నేపథ్యంలో 3 పాటలు నేపథ్యంలోన. తీసుకొని ఒక పాట ఇది పెట్టేసి ఒక కన్నెపిట్టరో, కన్నుకొట్టరో చూపిస్తారేమో అనుకుంటే అది చూపించలేదు. సరే ఈ స్వామి ఈళ్ళని ఎలా పట్టాడు, అంబులెన్స్‌లో డబ్బులు ఎలా కరోనా టైంలో ఒక్కొక్క గుండెకాయని కోటి రూపాయలకు అమ్ముకున్నట్టుగా, దానికి సునైన పాత నటి మనకు 'దేవి' సినిమాలో ఉన్న బాలనటిగా 'దేవి' కాదు మనకు 'అమ్మోరు' సినిమాలో బాలనటిగా చేసిన సునైన ఆమెని ఇందులో ఒక చిన్న పాత్రకు వాడుకున్నారు. సో, అట్లా లాస్ట్‌కు అడవి శేషు ప్రియురాలు మోసం చేసింది తన్ను బతకడం కోసమని అది ఊహిస్తారు. అందరూ ఊహిస్తారు. తర్వాత ఈ బతకడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో ఆమెకు గుండెకాయ అసలు ఆమెనే ప్రాబ్లమ్ దగ్గుతా ఉంటది. పేషెంట్‌కి సినిమా కష్టాలన్నీ ఉంటాయి ఈ సినిమాలో. అంటుంటది. ఎలా ఉంటది ప్రేక్షకుడి మూడు? ఎవడైనా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం పోతాడు గానీ, ఆమె దగ్గు వినడానికిను, ఆమె బాధలు చూడ్డానికేను, ఆమెకు ట్రీట్‌మెంట్ ఇప్పించడానికి ఎవరు పోరు ప్రేక్షకులు. సో, దానికి రూ. 225 మళ్ళీ టికెటు ప్రైజులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టే. అడవి శేషులు అంటే కూడా జనాలకి పెద్దగా తెలుస్తదా, తెలవదా అని కూడా ఆలోచించకుండా రేట్లు ఈ రకంగా ఈ మేరకు పెద్ద సినిమాకి పెట్టినట్టుగా 350, 295, 295 అంట. ఎక్కడ ఇది మనకు వనస్థలిపురంలో ఈఆర్‌టీ థియేటర్‌లో కనబడుతుంది. ఏఎంబీలో అంతే ఉంది. సో, ఈ రకంగా రేట్లు పెట్టారు. ఇక డీఎస్ఎల్ మాల్‌లో 225, 225 ఇలా పెట్టారు 'అడవిశేష్' సినిమాకి. అంటే పెద్ద హీరోలకు పెట్టే రేటు వీళ్ళకి గూడా పెడితే ఇంకేముంది. ఓపెనింగ్స్ వచ్చాయంటే రావా మరి? వస్తాయి. పబ్లిక్‌ని డకాయిట్ లాగా దోచుకుంటే వస్తాయి. ఒక ప్రేమ కథ అని లాస్ట్‌లో వేసి టైటిల్స్ అన్ని క్యారెక్టర్ పేర్లతో వేయడం బావుంది. డకాయిట్ అనే టైటిల్ ఎక్కడో అరగంట తర్వాత వాళ్ళకి గుర్తుకొచ్చినట్టుంది. ఓ టైటిల్ ఎయలేదు మనమని అక్కడేశారు. సరే మొత్తానికి ఏంటంటే సినిమా ఎలా ఉందయ్యా అంటే నైతికత అనేది లేనే లేదు. సినిమా హీరో దొంగ. అతనేం చేస్తాడంటే ఆల్రెడీ మన 'ప్రకాష్ రాజ్' ఇంకో దొంగ కథలో. అదేంటంటే ఆయన హాస్పిటల్‌లో అందరినీ గుండెకాయలన్నీ అమ్ముకుంటుంటాడు ఆ దొంగతనం. సో, అతను బ్లాక్ మనీకి చేతి కింద సహకరించే వాళ్ళందరూ దొంగలు. వాళ్ళందరూ బ్లాక్ మనీని ఇక్కడ అంబులెన్స్‌లో దాచిపెడుతుంటారు. ఆ అంబులెన్స్ కొట్టుకపోతే మరి అందులో డబ్బొచ్చిన సంగతి వీళ్ళకి తెలీదు. హీరోయిన్ ఓ దొంగ. ఆమెకు ఆపరేషన్‌లో అత్యవసరమై డబ్బులు కట్టాల్సిన పరిస్థితుల్లో ఆమె దొంగగా మారి ఇట్లా డ్రైవింగ్ నేర్పించిందంట. ఒక్కసారి నేర్పిస్తే అతను రాలేదంట. అతని జీవితాంతం రాదని చూపించారు. ఈమె హీరోయిన్ నేర్పిస్తదంట అతనికి.
సో, అట్లా లాస్ట్‌కి ఆమె డ్రైవింగ్ ఇచ్చినాడు. ఓ చెట్టుకి గుద్దేసినారు. ఏం కాలేదంట వాళ్ళ కార్‌కి. ఆ తర్వాత మళ్ళా ఏం రానతను చేజింగ్‌లు చేసుకుంటూ ఎళ్ళిపోతాడంట. ఇదంతా గూడా మనకు బక్వాస్‌లాగా అనిపిస్తుంటది మనకు 'డకాయిట్'. సో, ఎవ్వరికీ నైతిక విలువలు లేవు ఈ సినిమాలో. తర్వాత ఈమె వాడి విలన్ని పెళ్లి చేసుకుంటుందంట. ఆ విలను ఈమెని ని ఏసేసాడంట. ఎందుకేసాడు, ఎప్పుడేసాడు, ఎవడేసాడో తెలీదు. అండ్ ఏం టెస్టులు, సెమెన్ టెస్టులు గానీ, వీర్యం టెస్టులు గానీ ఏం చేయకుండా ఇతనే అని పట్టేసుకుంటారంట. ఎట్లా పట్టేసుకుంటారు? అతన్ని చంపడానికి ఎక్కడో బయట ఇది చేస్తుంటే బతికించడం కోసం ఈమె అబద్ధం సాక్ష్యం చెప్పిందంట. సో, ఆ తర్వాత ఈమె దగ్గుతా ఉంటే ఈమెను చూసి మళ్ళీ ఈమె పగ తీర్చుకునేటువంటి ఇతను మూడ్ మారిపోయి ఆమెకి డబ్బులు ఇతనివ్వడంట. ఎవరికో ఇమ్మని చెప్తాడు. అతను చచ్చిపోతాడు అతుల్ కుల్కర్ణి. చంపేస్తారు. సునీలు ఒక విలన్ పోలీసు. అతను లంచాలు తీసుకుంటాడంట. సో, ఇది అంతా నేపథ్యంలో చూసి లాస్ట్‌కు ఆ డకాయిట్‌లో లాస్ట్ గుండె తన ప్రేయసికి ఇచ్చేసి ఏదో టైం పెట్టుకొని అనురాగ్ కశ్యప్‌కి చెవులో చెప్తాడు. అతను స్వామి వేషం అంట. స్వామి మీదేసుకొని అతను గన్ను లేపనంటాడు. గన్ను లేపిన తర్వాత మాల తీసేస్తాడంట. మాలకి దానికి డ్యూటీకి ఏమన్నా సంబంధం ఉందా? ఒకవేళ సంబంధం ఉంది. అప్పుడు మాల తీసుకొని డ్యూటీకి ఎయకుండా ఉంటారు. కాదు నువ్వే పట్టుకోవాలి. ఇంకెవరు అంత అసమర్థులంట. ఇతనే పట్టుకోవాలంటే ఇతను చెక్ పోస్ట్‌ల దగ్గర నిలబడతాడంట స్వామి. క్యారెక్టర్‌గా అనురాగ్ కశ్యప్ చేశాడు. కానీ డైరెక్టరు ఏమని అంటే ఇతను తప్ప ఇంకెవరు పట్టుకోలేదనే దానికి క్లారిఫికేషన్ ఏంటి? దానికేం లేదు. సో, షానియల్ డియో ఏదో తడబడ్డాడు. అడివిశేష్ మాత్రం పెర్ఫార్మెన్స్ హుందాగా చేశాడు. అందరికన్నా చేసింది అనురాగ్ కశ్యప్. తర్వాత మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత మనకి సినిమాలో బాగా చేసింది సునీలు. అతుల్ కుల్కర్ణి, ప్రకాష్ రాజ్ లాస్ట్‌లో వస్తాడు. కామాక్షి భాస్కర్‌లో కూడా ఆకట్టుకుంటుంది. తర్వాత కామాక్షి భాస్కర్‌ల రేప్ సీన్‌ని డిఫరెంట్‌గా చూపిచ్చారు. ఆ డిఫరెంట్ ఏంటంటే ఒక గడ్డపారని తీసుకెళ్ళి ఆమెని లంగాని పైకి ఎత్తి గుద్దలో దూరుస్తారు. అది షాట్ మనకు అర్థమయ్యేలాగా చెప్తారు. దీనికి వచ్చిన సర్టిఫికేట్ ఏంటిదంటే యూఏ 13+ అంట. యూఏ కాదు. 16 కూడా కాదు. యూఏ 13+ అంట. అంటే 13 ఏళ్ల పిల్లలు చూడొచ్చు ఈ సినిమా. బ్యాక్‌లో పెట్టొచ్చు అన్నమాట. సో, అర్థం వచ్చేలాగా పెట్టారు. ఆ తర్వాత అక్కడ వాళ్ళు సగం పూర్తి చేసిన వెనకకి వెళ్ళి పెట్టేది వీళ్ళు మొత్తం పూర్తి చేస్తామని పోలీసోళ్ళు అన్నారంట. అని ఆమెతో దొంగ సాక్ష్యం చెప్పించారంట. ఏంటండి ఇది? ఇట్లా ఉంటదా ఎక్కడన్నా? అసలు ఫస్టు ఎనకాల నుంచి గడ్డపార దూరిస్తే మనిషి బతుకుతదా లేడీ అనేది చూపించాలి. యోనిలోంచి గడ్డపార దూర్చేటువంటి సన్నివేశాన్ని అర్థమయ్యేలాగా చూపించారు మనకి. అంటే ఇట్లా వెనకకి తిప్పుతారు ఆమెని అని కేకలేస్తుంటుంది. గడ్డపార దూర్చి ఇట్లా అంటారు. అలా చూపించారు మనకి. ఆ తర్వాత ఆమె కూర్చొని రక్తసిక్తమైన ఆమె మంచిగుంటుంది. ఆ తర్వాత ఆమెను వెతుకుతా నువ్వు ఆయనని కలవడానికి వెళ్ళావు అంటే అతను రేప్ చేయలేదు నిన్ను. ఏం జరిగింది చెప్పు అన్న. అట్లని బలవంతంగా ఇరికిచ్చారు అడవిశేషిని అన్నది విధిన. అంతలో అతను ప్రొఫెషనల్ కిల్లర్‌లాగా ఎలా తయారయ్యాడు. హీరోయిన్‌ని రక్షించడానికి బయటకు తోసేసాడంట జనంలోకి. అది ప్రేమతో తోసేసాడని అతుల్ కుల్కర్ణి చెప్పడం. ఆ అతుల్ కుల్కర్ణి పాత్రని సంపూర్ణంగా చంపేయడం. ఎందుకు చంపారో తెలీదు. అది అసంపూర్ణంగా అనిపిస్తుంది మనకి. సో, అనురాగ్ కశ్యప్ లాస్ట్‌కి వీళ్ళని పట్టుకోవడం కథ. లాస్ట్‌కు అతనే సాయం చేశాడు. ఇతను హీరోయిన్‌కొచ్చి కనీసం తెలుసా ఆమెకి హీరోయిన్‌కి తెలుసా అతని గుండెని అమర్చారన్న సంగతి అది చెప్పి చెప్పకుండా ఒక ప్రేమ కథ అని ముగించారు సినిమా. చెప్పే ప్రయత్నం ఏదో డిఫరెంట్‌గా చెప్పబోయారు గానీ, బాగా ల్యాగ్ అయిపోయింది ఫస్ట్ హాఫు. సెకండ్ హాఫ్‌ది కూడా పరిస్థితి ఆల్మోస్ట్ అంతే ఉంది. సో, 'డకాయిట్‌లో' మీద కొంచెం రక్తం చల్లినట్టుగా ఒక ఇది మాత్రం డిజైన్ బాగా చేశారు. సో, 'అడవిశేషి' సినిమాకి ప్లస్ పాయింట్ అతనికి పెద్ద ఆఫర్‌లు మహేష్ బాబు సినిమా ప్రొడక్షను, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షను ఇలాంటి ప్రొడక్షన్ రావడం ప్లస్ పాయింట్ అయినా, 'కన్నెపీటరో కన్నుకొట్టరో' పాటని ఎందుకు వాడుకున్నారో, దేనికి వాడుకున్నారో అది కూడా సరిగ్గా ఇదే చూపించలేదు. లాస్ట్‌కి అంబులెన్స్‌ల అమౌంట్ ఏమైంది? లాస్ట్‌కి అరెస్ట్ మాత్రం చేశారు ప్రకాష్ రాజ్‌ని. సో, అతను అనురాగ్ కశ్యప్‌ను అప్పుడప్పుడు ప్రకాష్ రాజ్‌కి టకాఫర్ ఇస్తూ ఉంటాడు. చివరికి అడవిశేషినే హీరోలాగా చేసేసి లాస్ట్‌కి అదేదో గుండెకాయ ఇచ్చి 'ప్రేయసి రావే' సినిమాని ఒకసారి గుర్తు చేసి, మృణాల్ ఠాకూర్ లాంటి ఒక మంచి నటిని, ఆమె నటనని, అడవిశేష్ లాంటి ఒక మంచి హుందా గల హీరోని, అనురాగ్ కశ్యప్ లాంటి ఒక జాతీయ స్థాయి నటుడిని నిరుపయోగంగా మార్చుకున్న సినిమాగా 'డకాయిట్' మిగిలింది. 'డకాయిట్' ఒక ప్రేమ కథలో షానియల్ డియో చెప్పదలుచుకున్నది ఏంటంటే అందరూ దొంగలే అనేది చూపించారు. సినిమాలో మీరు చూడంటే అందరూ దొంగలే ఉంటారు. ఒక స్వామి పాత్ర తప్ప అనురాగ్ కశ్యప్ అయితే చేతి కింద కూతురు లాంటి ఒక కానిస్టేబుల్ తప్ప అందరూ దొంగలే అన్నట్టు చూపిస్తారు. సునీల్ కూడా మీరు గమనించండి పోలీస్ సునీల్ కూడా. సో, బెంగుళూరు దగ్గరికెళ్ళి ఈమె ఎందుకెళ్తది అక్కడికి, ఈమె డబ్బులు హాస్పిటల్‌కి ఎందుకు కట్టలేదు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అనేది ఇంకా కట్టలేదని చూపిస్తారు. ఇతను ఇంకా కార్డ్ ఇయ్యలేదా అంటే అతను పోయి చచ్చిపోయి ఉంటాడు. మరి ఆ డబ్బు సునీల్ ఎత్తుకుపోయాడని చూపిస్తారు. సో, అందులో ఒక్కరికి కూడా నైతికత ఉండదు. ఎందుకంటే ఈ అమ్మాయి ఇట్లాంటి ప్రేమించిన అతని కోసము అతను వానితో ఎలా పడుకొని కూతుర్ని కన్నది. వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంది, వానితో సంసారం ఎలా చేసింది అనే దానికి కూడా ఎటువంటి క్లారిఫికేషన్ ఎలా ఏయించుకుంది వానితో. అది వాడు అసలు ఎందుకు వాడు అన్న ఫ్రెండ్ వాడు హీరో ఎలా ఈమెకి ఎలా పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ కులాల గొడవ. కులాల గొడవ ఏంటి వీళ్ళు పాకి పని చేసేటోళ్ళు వాళ్ళ కులము. మనది ఎక్కువ కులము అన్నాడు. పోనీ అదేమన్నా హిందూ అనుకుంటే జూలియట్ అని చెప్పి క్రిస్టియన్ చూపించారు.
క్రిస్టియన్ అంటే జనరల్ ఎక్కువ దళిత క్రిస్టియన్సే ఉంటారు కాబట్టి అక్కడ కులంకి సంబంధించింది వీళ్ళు పాకి వాళ్ళ ఏదో చెప్పలేదు. అడవిశేష్ కులం ఏంటో చెప్పలేదు. మరి ఆమె బ్రాహ్మణ్సో లేకుంటే రెడ్డిసో ఇంకేదో అగ్రవర్ణం అన్నది చూపించలేదు. జూలియట్ అన్నారు. జూలియట్ అంటే జనరల్లీ క్రిస్టియన్స్‌కి ఉంటుంది. క్రిస్టియన్స్ అంటే మళ్ళీ దళిత క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉంటారు. సో అది క్లారిఫికేషన్ మనకు చెప్పకుండా 'డకాయట్' ఒక ప్రేమ కథలో అది కన్‌ఫ్యూజన్ వదిలిపెట్టారు. సో ఓవరాల్‌గా ఏంటంటే మనకి ఇక్కడ పెర్ఫార్మెన్స్‌లు 'అడవిశేషు', 'మృణాల్ ఠాకూర్', తర్వాత 'అనురాగ్ కశ్యప్', 'ప్రకాష్ రాజ్', 'కామాక్షి భాస్కర్‌ల', 'సునీల్', 'అతుల్ కుల్కర్ణి', 'మేరీ ఖాన్‌ల' పర్ఫార్మెన్స్ ఒక్కటే మనం ఈ సినిమాలో చూడదగ్గ అంశము. ఇక సినిమా మాత్రం బాగా లాగి లాగి ఉంటుంది. 2 గంటల 32 నిమిషాలు కూడా 3:30 గంటల అనుభూతిని మనకు కలుగజేస్తుంది 'డకాయట్' ఒక ప్రేమ కథ. ఓవరాల్‌గా ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ 2.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఇది కూడా ఎందుకు ఇచ్చానంటే పర్ఫార్మెన్స్‌లు ముఖ్యంగా 'అనురాగ్ కశ్యప్' బాగా ఆకట్టుకుంటాడు. అతనికి ఇచ్చిన స్వామి క్యారెక్టర్‌ని ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ సినిమా మొత్తం నిలబెట్టడానికి కారణమయ్యాడు. 'అడవిశేష్' కూడా హుందాగా అతని పర్సనాలిటీ గాని, ఫిజిక్ గాని బాగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఓపెనింగ్స్ వరకన్నా ఇది సేఫ్ అయిందంటే ఈ సినిమా అతని వల్లే 'మృణాల్ ఠాకూర్' అనే హీరోయిన్ ఆమె స్వతహాగా దర్శకురాలు, మంచి సృజనాత్మకత ఉన్నటువంటి కథానాయిక. సో 'సీతారామం' లాంటి సక్సెస్‌లు ఉన్నాయి ఆమెకి. సో ఆమె కాబట్టి ఇంకా హిందీలో కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో పేరొచ్చింది కాబట్టి ఇది పాన్ ఇండియా సినిమా కింద రిలీజ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ రకంగానే ఈ సినిమా అన్ని భాషల్లో విడుదలయ్యేటువంటి సందర్భం ఉన్నటువంటి సినిమా. తెలుగు, హిందీలో కూడా రిలీజ్ అయింది ఇప్పుడు ఇక్కడైతే. సో ఇదన్నమాట విశేషము. ఈ సినిమాకు 2.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాయి సినిమా మాత్రం 100% ఈ సినిమా కాదని చెప్పి మాత్రం గ్యారంటీగా చెప్పగలను. అంతవరకు గ్యారంటీ. సో ఓవరాల్‌గా ఏంటంటే ఒక సాధారణ ప్రేమ కథను ఒక డిఫరెంట్‌గా ఇది తీసుకొని అందరూ అంటే నెగెటివ్ క్యారెక్టర్స్‌ని హీరోయిజంగా చేయడం. దీంట్లో నేర్చుకోవాల్సింది ఏందంటే రేప్ చేయడం, గడ్డపార వెనకకు పెట్టి వేయడం, వెనకాల గుద్దలో గడ్డపార దూర్చాలని నేర్చుకోవాలా? లేకుంటే అంబులెన్స్‌లో దొంగతనం చేయాలని నేర్చుకోవాలా? డాక్టర్లు గుండెకాయలు అమ్ముకోవాలని నేర్చుకోవాలా? హీరోయిన్ ఒకరిని ప్రేమించి ఇంకొకరితోటి ఏసుకొని పిల్లలు కనాలని నేర్చుకోవాలా? ఆ చిన్న పాప కూడా పెరిగిన తర్వాత తల్లికి పెద్ద పెద్ద మాటలు చెప్పడం నేర్చుకోవాలా? ఆ తర్వాత మన హీరో అంబులెన్స్ ఈ రకంగా దొంగతనం చేస్తే మనకు డబ్బులొస్తాయనేది నేర్చుకోవాలి. దీంట్లో ఏం నైతికత ఉంది ఈ సినిమాలో? సినిమా అనేది ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌కైనా జనాలకి ఏదో కొంతో గొప్పో మనకు మంచి చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత నిన్ను పట్టుకున్నానురా అంటే నేను పట్టుకున్నాను నా దగ్గరే ఉందని చెప్పి హీరో అంటాడు ఒక దగ్గర, ఒక సందర్భంలో. ఇంకో సందర్భంలో కూడా ఇంకొక బూత్ డైలాగ్ ఉన్నది. ఇవి ఉన్నా కూడా 13+ ఉన్నది. నా దగ్గరే ఉందని తుల్లి వాని దగ్గర ఉంది అని అర్థం వచ్చేలాగా అప్పుడు 'అడవిశేష్' డైలాగ్ చెప్పించారు ఈ సినిమాలో. అది నిన్ను పట్టుకున్నానురా అంటే నా దగ్గరే ఉంది అంటాడు. సో దానికి అదొక పెద్ద జోక్ లాగా ఫీల్ అయ్యారు వాళ్ళు. సో ఆ తర్వాత మళ్ళీ వెనకట దూర్చేటువంటి సన్నివేశం 2 సార్లు చూపించారు. స్టార్టింగ్‌లోనూ ఆ తర్వాత అది బరబర గుంజుకుపోయే సన్నివేశం చూపించారు. అది ఇయ్యకుండా 13+ ఇయ్యడం మాత్రం చాలా విచిత్రంగా అనిపించింది. సో ఓవరాల్‌గా 'డకాయట్' ఒక ప్రేమ కథలో ఏందో చెప్పబోయి ఏదో చెప్పినట్టు అయింది. సో కన్నెపిట్టరో కన్నుకొట్టరో పాటను కూడా సరైన విధంగా వాడుకోలేదు. నాగార్జున ఫ్యాన్స్ అన్నారు. ఒక్క దగ్గర కూడా నాగార్జునకు సంబంధించినటువంటి ఇది లేదు. సో ఓవరాల్‌గా ఏదో ఒక 4 సంవత్సరాల కింద కరోనా అయిన తర్వాత స్టార్ట్ అయిన కథగా చూపించారు. ఆ నేపథ్యానికి ఈ కథకి ఎందుకు సంబంధం అనేది కరోనా టైంలో ఇలా జరిగింది. సో చాలామంది డాక్టర్లు జనాల్ని దోచుకున్నారు అని చెప్పాలనుకొని 'ప్రకాష్ రాజ్' పాత్రలో చేశారు. అక్కడ వాళ్ళ వార్డ్ బాయ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ డ్రైవర్లతో సహా అందరూ విలన్స్‌గా చూపించారు. ఈ సినిమాలో గమనించాల్సిన విషయం ఏంటంటే నెగిటివ్ క్యారెక్టర్సే మొత్తం కూడా. ఒక 'అనురాగ్ కశ్యప్' తప్ప అంతా నెగిటివ్ క్యారెక్టర్సే. ఒక కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్ 'అనురాగ్ కశ్యప్' తప్ప అంతా నెగిటివ్ క్యారెక్టర్స్ కనబడడం ఈ సినిమా విశేషం. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకంగా ఉంది. 'డకాయట్' ఒక ప్రేమ కథ సినిమాలో అంతా డకాయిట్లే అన్న టైప్‌లో ఈ సినిమా రూపొందింది. సో ఎక్కడ కూడా నైతికత అనేది ఉండదు. వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒక లాస్ట్‌కి హీరోయిన్ ఫ్రెండ్ తన గుండెకాయని ఇంకొకళ్ళకి అమ్ముకున్నట్టు కూడా చూపించారు. ఆమె కూడా దొంగనే అనమాట. సో తర్వాత అక్కడ కాంపౌండర్లు దొంగలే. సునైన వీళ్ళకి హెల్ప్ చేసినట్టు చూపించారు. ఆమె కూడా ఒక రకంగా యజమానికి దొంగతనంగా అంటే ఆమెకి నమ్మక ద్రోహం చేసినట్టే కదా! ఆ రకంగా ఏ రకంగా చూసినా కూడా అన్ని నెగిటివ్ పాత్రల సమ్మేళనంగా 'డకాయట్' ఒక ప్రేమ కథ ఉంది. సో పాజిటివిటీ అన్నది లేకుండా జనాలకి అంత రాంగ్ నేర్పించేటువంటి కోణంలో ఒక డిఫరెంట్ దీనికోసం ప్రయత్నం చేసి 'డకాయట్' ఒక ప్రేమ కథ ఆ అక్షరాలు కూడా ఇంగ్లీష్‌లోనే రాసి చేసినటువంటి ఈ సినిమా ఏ రకంగా మరి చూడనర్హమో, గమనార్హమో మనకి. సో దీనికి మళ్ళీ భువనచంద్ర పేరు వేయకుండా స్టార్టింగ్‌లో అడగకుండా చేసినటువంటి ఇది లాస్ట్‌కు అసోసియేషన్ వాళ్ళ కల్పించుకోవడంతో దిగొచ్చి టైటిల్ కార్డ్ వేయడం జరిగింది. సో ఓవరాల్‌గా ఒక సినిమాని అంటే మళ్ళీ తెలంగాణ మాండలికం వాడుకున్నారు. కాసేపు అనంతపురం వాయిస్, రాయలసీమ యాస వాడుకున్నారు. ఎక్కడ స్లాంగో అర్థం కాకుండా ఏదో డైలాగ్ డెలివరీ క్యాజువల్‌గా ఏదో మాట్లాడుకున్నట్టుగా ఉన్నా కూడా ఏది పరిపక్వత లేకుండా ఒక అడ్డదిడ్డంగా తీసిన సినిమాగా మనకు ఈ 'డకాయట్' ఒక ప్రేమ కథ కనిపిస్తుంది. సో ఎవరిని మెప్పిస్తుందయ్యా అంటే పర్ఫార్మెన్స్‌లో ఆకట్టుకునే వాళ్ళని, దొంగతనాలను ఇష్టపడే వాళ్ళని మాత్రమే మెప్పించే విధంగా ఈ సినిమా ఉంది. ఈ సినిమా నైతికత మాత్రం 100% ఈ సినిమాలో అంటే 'మృణాల్ ఠాకూర్' స్వభావాన్ని ఏ రకంగా చేశారంటే ఒక అతన్ని ఇష్టపడి అతన్ని ప్రాణప్రదంగా ప్రేమించి అతను బతకాలన్న కోరికతో దొంగ సాక్ష్యం చెప్పి అతను ఏసాడని చెప్పి రాంగ్ సాక్ష్యం చెప్పిందంట. సో ఆ తర్వాత
ఆమె చెప్పకుండా ఎక్కడనో దాక్కుందంట. ఆమె ఎప్పుడో కొన్నేళ్ల తర్వాత వస్తే అక్కడికొచ్చి చెప్పిందంట. అక్కడ అసంపూర్ణంగా అయినా నీకు మొత్తం ఏస్తాం ఇప్పుడు అని చెప్పి చెప్తే, అలా చెప్పానని చెప్పి చెప్పిందంట. సో, ఇది ఇలాంటి కథతో లాస్ట్‌కు ఆమె తన గుండెకాయ కోసం తను ఎవరి కోసమో కష్టపడ్డట్టుగా వగరుస్తూ తిరిగిందంట. ఎవరు మృణాల్ ఠాకూర్‌కి. అలాంటివి పెట్టి ఆ కథని లాస్ట్‌కి ఆయన గుండెకాయ ఇచ్చాడంట హీరో. ఇంకెవరు గుండెకాయ దొరకనట్టు. అది రేర్ గ్రూప్ అంట వాళ్ళిద్దరిది. అన్నీ సేమ్ పించ్ అని డైలాగులు చెప్పించారు. ఆ రకంగా సేమ్ పించ్ రక్తంలో కూడా అది ఏబీ ప్లస్ నెగెటివ్ అది రేర్ బ్లడ్ గ్రూప్ వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా ముగించారు. సో, దీనికి స్వామి అయిన స్వామి ఇది చేస్తే తప్ప పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఇంకెవరు లేరంట. సో, అది డాక్టర్లను దొంగలుగా చూపించారు 'ప్రకాష్ రాజ్' రూపంలో. సో, ఇదండి ఈ సినిమా యొక్క ఇది 2.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. అది కూడా పర్ఫార్మెన్స్‌ల కొరకు ఆ మాత్రం రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పర్ఫార్మెన్స్‌ల ప్రకారంగా సినిమాని పక్కన పెట్టేస్తే పర్ఫార్మెన్స్‌లు మాత్రం అద్భుతంగా చేశారు. ఇందాక చెప్పిన అందరు నటినట్లు. సో, ముఖ్యంగా మనకు ఈమె హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఆమె గురించి చెప్పే పనే లేదు. కామాక్షి భాస్కర్‌లో కూడా తనదైనటువంటి శైలిలో రాణించి అద్భుతమైన పర్ఫార్మెన్స్‌ని చేసింది. ఇక సునీల్ కూడా తన రొటీన్ బాణి కాకుండా ఒక డిఫరెంట్ టైప్‌లో డబ్బింగ్‌తో సహా వెరైటీగా మెప్పించాడు. 2.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేర్మతో నమస్తే. జై హింద్.